ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం గ్రామాలలో, అంటే గ్రామాలలో చెట్లెక్కి బతికి జీవనం గడిపే పేద ప్రజలను మాత్రం అంటే జనగల్లాగా పీల్చుకు తింటున్నారు ఒక దిక్కు ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుల్ నుండి సిఐ వరకు. కానీ పీల్చుకుతుంటున్న లంచాలకు తప్ప వారు చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు. ఒక గౌడన్నల మీద మాత్రమే పీల్చుకుతింటున్నారు. గౌడన్నల దగ్గర ఏమాత్రం కొంచెం పొరపాటు జరిగినా వారిని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకు కూడా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తప్ప ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసినా, ఏ అధికారులు చేసినా దీంట్లో తప్పిదం కాదు, ఓన్లీ అధికారుల తప్పిదమే అంటున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే లంచాలకు అంటే జీతాలు తీసుకుంటూ లంచాలకు ఆశపడే ఈ అవినీతి తిమింగలాలను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చెప్పండి. ఇప్పుడు కళ్ళును వృత్తిగా చేసుకున్నటువంటి ఒక సామాజిక తరగతిని మీద మొత్తం నెపం వేయటం అనేటువంటిది సరికాదు. మన మిట్ట నర్సయ్య గౌడ్ గారు చెప్పినట్లు అదే వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు, లైసెన్సులు తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట నిజం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ వృత్తిలో నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి? ఇప్పుడు తాగుడు అనేటువంటిది ఆరోగ్యానికి ఎట్లాగైతే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమో, కళ్ళు కావచ్చు, మద్యం కావచ్చు, ఇది ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నది అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటి? దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. 2014లో ఎక్సైజ్ రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 9-10 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం దాన్ని టార్గెట్ గా 50,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు కేసీఆర్ దిగిపోతున్నటువంటి సమయానికి అది దాదాపు 36-37 వేల కోట్లు ఉన్నది. అంటే ఆయన హయాంలోనే 400% వరకు పెరిగిందనేది మనకు అప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ 7.5 కాలంలో దాన్ని 50,000 కోట్లకి టార్గెట్ పెట్టారు. అంటే జనాన్ని మరింతగా తాగమని, ఆరోగ్యాలు జడగొట్టుకోమని ప్రోత్సహిస్తున్నట్టే కదా ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ చేసింది అదే నిర్వాహకం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకం కూడా అదే. అందుకని సుభాషితాలు ఎవరైనా చెప్పొచ్చు, తాగుడు మంచిది కాదు, లేకపోతే ఇంకోటి మంచిది కాదు. కానీ మన ఆచరణ ఏమిటి? ప్రోత్సహించేదిగా ఉందా, లేకపోతే నిరుత్సాహపరిచేదిగా ఉందా? బెల్ట్ షాపులు, ఏజెన్సీ ప్రాంతాల్లో సురక్షితమైనటువంటి మంచినీళ్లు మనకి దొరకవు. కానీ మందు, కల్తీ కళ్ళు, లేకపోతే చౌక మద్యం మనకు పుష్కలంగా దొరుకుతుంది. మంచినీళ్ళు మాత్రం దొరకవు. నేను ఒకసారి ములుగు ఏరియాకి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం, మీకు మందు ఎంత కావాలంటే అంత ఇస్తాం మేము, మంచినీళ్ళు కావాలంటే మీరు కొనుక్కోవాల్సిందే అని చెప్పేసి అక్కడ హోటళ్ళు చెప్పినటువంటి మనం చూసాం. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇదే పని చేస్తూ ఉంది. అంటే ఈ సామాన్య జనానికి ఉన్నటువంటి బలహీనతని, సామాన్య జనమే కాదు, మధ్యాహ్నానికి వచ్చేసరికి పెద్ద వాళ్ళు కూడా ఎక్కువ మంది తాగుతూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి కూడా ఉంది. కానీ ఎక్కువ చీప్ లిక్కర్ లేకపోతే ఇటువంటివన్నీ కూడా సామాన్య జనం, మధ్యతరగతి ఎక్కువగా అలవాటు ఉన్నటువంటి దాని నుంచి వీళ్ళ నుంచి ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్న తర్వాత ఒకసారి ధరలు పెంచడం లేదా అధిక ధరలు పెంచుతారు, కల్తీ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, నకిలీ మద్యం జరుగుతుంది, లేదా చట్టానికి దొరకకుండా పన్నుల నుంచి తప్పించుకోవడానికి దొంగ మద్యం కూడా దొరుకుతుంది. ఇటువంటి అన్ని కూడా అన్ని రకాల అవినీతి అక్రమాలకి తెరతీస్తుంది అనేటువంటి కూడా మనకు తెలిసిందే. మరి ప్రభుత్వ విధానాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం సంగతి ఏమిటి? అదేవిధంగా నేను ముందే చెప్పినట్టుగా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తా ఉంది? కల్తీ కళ్ళు లేదా కల్తీ మద్యం ఇట్లాంటి వచ్చినప్పుడు తరచుగా దుకాణాల మీద సీజ్ చేసి వాళ్ళని బెదిరించమని కాదు, మళ్ళా దాడులు చేయటం అంటే బెదిరించి డబ్బులు గుంజుకోవటం కాదు. అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ ని ఎప్పటికప్పుడు తరచుగా శాంపుల్ని వీళ్ళు తీసుకుంటారు, పరీక్షిస్తారు.
అక్రమాలు ఏమైనా బయటపడితే కేసులు పెడతారనేటువంటి భయం కనుక, ఫ్రీక్వెంట్ గా దాడులు చేస్తారనేటువంటి భయం కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా ఇది కొంతవరకు అదుపులోకి వస్తుంది. ఉదాహరణకి మనం రోడ్ల మీద మనకి కనిపిస్తూ ఉంటది, వెహికల్స్ వెళ్తా ఉంటాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అక్కడ దుకాణం తెచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళని, పోయేటువంటి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లేకపోయినా కానీ రొటీన్ గా చెక్ చేస్తుంటారు. చెక్ చేస్తున్నప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒకసారి దొరికిపోయిన తర్వాత అమ్మో చెక్ చేస్తూ ఉంటారు, మన దగ్గర ఉన్నటువంటి ఆర్సీ కావచ్చు, లేదా లైసెన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా, డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలనేటువంటి స్పృహ జనాల్లో వస్తూ ఉంది కదా. అదే విధంగా కళ్ళు కాంపౌండ్లు కావచ్చు, లేదా బార్లు కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఇటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి ప్రాంతాల మీద తరచుగా ఎందుకని వీళ్ళు చేయట్లేదు అనేది సమస్య. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు, పాలకులకు చిత్తశుద్ధి లేదు. మన ఆర్య గారు చెప్తున్నారు, మంత్రులు వీళ్ళంతా వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే వేరే కార్యక్రమాలు. హైదరాబాద్ లో నాలాలు ఆక్రమిస్తా ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు, మునిగిపోతా ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు, కల్తీకాలు జరుగుతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇంక పాలకులు ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు? అందుకని ఏ పాలకులైనా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే వీళ్ళైనా, ఎవరైనా కానీ చేసేది ఇదే. పేరుకి మాత్రం మంత్రులే పట్టించుకుంటారా? ఏం పట్టించుకుంటారు మరి మంత్రులు ఏం చేస్తారు మరి? ఏ గుడుగు కాళ్ళకి ఫలితవుతున్నారు? నాలాలు ఆక్రమించుకుంటా ఉంటే అవి మునిగిపోయి మొత్తం వరదలు వస్తూ ఉంటాయి హైదరాబాద్ లో, మరి ఏం చేస్తున్నట్టు? అందుకని మొత్తం నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం. వాళ్ళకేముంది, రైతు మెత్తనైతే గుర్రం ఎట్లా పరిగెడుతుందో మనకు తెలుసు. వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి నెక్సెస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మొత్తం ఇవాళ సామాన్య జనం ప్రాణాలు తీస్తున్నాయి. మొత్తంగానే రెండోది, ఇవన్నీ కూడా, ఈ అనారోగ్యము ఇవన్నీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకి పెద్ద వనరుగా మారుతున్నాయి. అనేక మంది పేదలు ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, లేకపోతే అది వేరు. మిగిలినటువంటి సమయాల్లో వచ్చేటువంటి అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకి, ప్రైవేట్ ఆసుపత్రులకి వేల రూపాయలు ఒక్కొక్కళ్ళు తగలేస్తున్నారు కదా. ఎందుకని ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి వాటిని? ఇది సమస్య. రైట్.